వెల్కమ్ టు మెగా 9 టీవీ. మెగా బ్రదర్ కొనిదెల నాగబాబు మరోసారి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యారు. రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత ఫస్ట్ టైం ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నాగబాబు తాజాగా తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. మెగా బ్రదర్ తన ఆస్తులను, అప్పులను ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో తెలిపారు. అలాగే తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఆసక్తిగా చర్చించే అభిమానులకు నాగబాబు అఫిడవిట్ లో తెలిపిన ఆస్తులు, అప్పుల వివరాలు ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి. మరి ముఖ్యంగా అఫిడవిట్ లో అన్న చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ దగ్గర ఆయన అప్పు తీసుకున్నట్టు ప్రకటించడం మరింత ఆసక్తి రేపింది. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన పార్టీ నాయకులు కొనిదెల నాగేంద్రరావు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, నగదు కలిపి మొత్తం 59 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు ప్రకటించారు నాగబాబు. మ్యూచువల్ ఫండ్స్, బాండ్ల రూపంలో 55 కోట్ల 37 లక్షల ఆస్తులు ఉన్నట్టు చెప్పారు. నగదు రూపంలో 21,81,000, బ్యాంక్ నిల్వలు 23,53,000, ఇతరులకు ఇచ్చిన అప్పులు 1,03,00,000 ఉండగా 67,28,000 బెంజ్ కారు, 11 లక్షల హుండై కారు ఉన్నాయి. ఇక 57,99,000 రూపాయల విలువైన 724 గ్రాముల బంగారం, భార్య వద్ద 16 లక్షల విలువ చేసే 55 క్యారెట్ల వజ్రాలు, 20 కేజీల వెండి ఉన్నట్టు అఫిడవిట్ లో తెలిపారు. నాగబాబుకు హైదరాబాద్ పరిసరాల్లో 11 కోట్ల ఆస్తులు ఉన్నాయి. హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో భూములు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 5 కోట్ల 3 లక్షలు విలువ చేసే 2 ఎకరాల 39 గజాల భూమి ఉంది. మెదక్ జిల్లా నర్సాపూర్లో 82,80,000 విలువ చేసే 8 ఎకరాల భూమి ఉంది. రంగారెడ్డి జిల్లా టేకులపల్లిలో 53 లక్షల 1 ఎకరం భూమి ఉంది. హైదరాబాద్ మణికొండలో 2 కోట్ల 88 లక్షల విల్లా, ఇలా మొత్తం 11 కోట్ల 20 లక్షల స్థిరాస్తులు ఉన్నాయని నాగబాబు తెలిపారు. ఇక అఫిడవిట్ లోని ఆసక్తికర అంశాల్లో ఒకటి అన్న చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ దగ్గర అప్పులు తీసుకున్న విషయం. అన్న చిరంజీవి దగ్గర 28,48,000, పవన్ కళ్యాణ్ దగ్గర 6,90,000 అప్పు తీసుకున్నట్టు నాగబాబు ప్రకటించారు. ఇదే కాకుండా బ్యాంక్ హౌసింగ్ లోన్ 56,97,000, కార్ లోన్ 7,54,000 ఉన్నట్టు ఆయన ప్రకటించారు.